జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొందరు టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే డిప్యూటీ పదవి ఆశించి పలువురు టీడీపీ సభ్యులు భంగపడ్డారు. జనసేనకు ఆ పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరైనట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొందరు టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే డిప్యూటీ పదవి ఆశించి పలువురు టీడీపీ సభ్యులు భంగపడ్డారు. జనసేనకు ఆ పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరైనట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పార్టీ అనేటువంటి ఏదైతే ఉందో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూటమి పార్టీలు కలిసి అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఒక మొదటి మెట్టులాగా అనిపిస్తోంది. అంటే విపక్ష పార్టీలకి అంటే ఈ రెండింటి మధ్య ఏదైనా వ్యతిరేకత మొదలవుతోందా ఈ జీవీఎంసీ పదవి వల్ల అనేది ఒక చిన్న భావం అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపండి. కాబట్టి ఏదైతే విశాఖ జీవీఎంసీ ఉప మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దానికి కారణాలు లేకపోలేదు. ముందుగా ఏదైతే డిప్యూటీ మేయర్ ను జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావించింది. ఎందుకంటే మేయర్ సంబంధించి టీడీపీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ తమకు ఇవ్వాలని చెప్పేసి జనసేన డిమాండ్ చేసింది. సో ఆ విధంగా టీడీపీ అగ్రనాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ను జనసేనకి కేటాయించింది. అయితే క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. టీడీపీ డిప్యూటీ మేయర్ కూడా తమకే కావాలని పట్టుబట్టింది. టీడీపీ ఎవరైతే వార్డు మెంబర్స్ ఉంటారో అంతా కూడా డిమాండ్ చేసుకుని వచ్చారు. కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం అది జనసేనకి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోనే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో కొద్దిగా సహనం, అసంతృప్తి కలిగింది. అందుకోసమే వాళ్ళు ఈరోజు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికతో హాజరు కాలేదని తెలుస్తుంది. అంతేకాదు మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు కూడా ఈరోజు ఈ మేయర్ ఎన్నికకు గైర్హాజరు కావడం జరిగింది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు గైర్హాజరు కావడం జరిగింది. దీంతోనే కోరం లేక ఎన్నికను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీల మధ్య అగాధం ఏర్పడిందా అంటే చెప్పలేము. ఎందుకంటే ముందు నుంచి కూడా చాలా చోట్ల టీడీపీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా విషయాల్లో అందుకు జనసేన కార్యకర్తలు చాలా సార్లు రోడ్డు ఎక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసినా అక్కడ పెద్దగా ఉనగూడేది ఏమీ లేదని చెప్పేసి కూడా కొంతమంది జనసేన నేతలే భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏం ఫిర్యాదు చేసినప్పటికీ మనం కూటమిలో ఉన్నాం, సర్దుకుపోదామనే విధంగానే మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కొందరు కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి జనసేన పట్టుపట్టింది కాబట్టి టీడీపీకి సంబంధించి టీడీపీ నేతలు వీరిని జనసేనకి ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే క్షేత్రస్థాయిలో భిన్నంగా జరిగింది. ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు ఎవరైనా రేపటి కూడా హాజరు కాకపోవడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మళ్ళీ రేపు కూడా జరుగుతుందా లేదా, రేపు కూడా టీడీపీ కార్పొరేటర్లు వస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది డిప్యూటీ మేయర్ కూడా తమకే కావాలని పట్టుబడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలు ఏదన్నా ఆదేశాలు జారీ చేసి వారిని రేపు ఈ ఎన్నికకు వెళ్ళమని ఆదేశిస్తే తప్ప టీడీపీ కార్పొరేటర్ ఎవరు కూడా ఈ ఎన్నికలో పాల్గొనే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.